ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇచ్చేటటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సహకార బ్యాంకు, నబార్డు తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి సహకార స్ఫూర్తితో వచ్చినటువంటి సహకార సంఘాలు ఇప్పుడు అంతగా రైతుకు ఉపయోగపడట్లనే భావన ఉంది. కాబట్టి ఎవరైతే మీ బ్యాంకులో అప్పు తీసుకుంటారో వాళ్ళకే మెంబర్షిప్ ఉంచాలి. సీఈఓ గారు, మా ఓట్ల కోసం మెంబర్షిప్ చేర్పించొద్దు. ఒకళ్ళు మెంబర్షిప్ చేర్పిస్తే వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అందుకని మీ సహకారంలో సంఘంలో ఎంతమంది సభ్యులుంటే అందరికీ అప్పు వెళ్ళాలి. అప్పు ఇవ్వకపోతే మీదే తప్పు. మా ఓట్ల కోసం అప్పుడు డబ్బు కట్టి చేరతారు, వాళ్ళకి మీరు అప్పు ఇవ్వరు, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి రైతులందరికీ అప్పు వచ్చేటట్టుగా సహకార బ్యాంకు ప్రయత్నం చేయాలి. నబార్డుకు కూడా చెప్పాం, రిజర్వ్ బ్యాంకు కూడా చెప్పాం. ఇంకా ఇవాళ రుణ పరపతిని పెంచమని చెప్పాం. భవిష్యత్తులో రైతులు ప్రైవేటు వడ్డీకి వెళ్ళని పరిస్థితి రావాలి. ఈ రైతుకు రావాల్సినటువంటి రిబేట్ కానీ, పావలా వడ్డీ కానీ, వీటన్నిటినీ కూడా మళ్లీ రివైవ్ చేసి, గత 6-7 సంవత్సరాలుగా అవి రావట్లేదు, తప్పకుండా వాటిని కూడా మళ్లీ రివైవ్ చేసి అసలు వడ్డీ లేని రుణం రైతుకు వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీకు ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రధానమైనటువంటి బాధ్యత, ఆయన ప్రాథమికమైనటువంటి అవసరం, ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే రైతుల సబ్జెక్టే. అందుకని ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, గతంలో కొన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా 30,000 కోట్లు రేపు ఆగస్టు 15 కల్లా రైతులకు ఇవ్వాలన్నా ఎట్లా చేయాలి అని చెప్పి నేను మాట అన్నాను. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చాలి. కాబట్టి దయచేసి పంట రుణాలు 31,000 కోట్లు రేపు ఆగస్టు నెల కల్లా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. దీని తర్వాత రైతు భరోసా కూడా ఉంది. అంటే పంట వేసినటువంటి రైతుకే ఇవ్వమని చెప్పి ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మీ సహకార సంఘంలో నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో అభిప్రాయం తీసుకున్నాం. రైతు వేదికల్లో కూడా రైతులను కూర్చోబెట్టి అభిప్రాయం తీసుకున్నాం. రేపు 10వ తారీఖు నుంచి కూడా మంత్రులు అన్ని జిల్లాలకు పోయి రైతులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా ఏర్పాటు చేయాలని రైతులందరూ చెప్పింది పంట వేసినోడికి అందాలి అని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. కాకపోతే ఇందుట్లో ఆశావకులున్నారు, పంట వేసేవాళ్ళు ఒకరున్నారు. రైతు, కౌలుదారు. రైతుకి ఎట్లా, కౌలుదారికి ఎట్లా, అది మీరు పరిష్కార మార్గం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతు కౌలుకిస్తున్నారు. రైతుకిస్తే మీరు కౌలు మాట్లాడుకునేటప్పుడే అది తగ్గించి మాట్లాడుకోవాలి. లేదు మీ ఖాతాలోనే డబ్బు పడాలి అంటే రైతు నొప్పించి చిన్న అఫిడవిట్ తీసుకోవాలి. ఒక సంవత్సరానికి నేను దొండపాటి గారి దగ్గర, గోపాలకృష్ణ గారి దగ్గర, సోమిరెడ్డి గారి దగ్గర కౌలుకి నేను ఇచ్చాను అని రైతుది మీ పేరు మీద ఉంటే మీ కౌలుదారు ఖాతాలోకి రావడానికి ఒక మార్గం ఉంది. దాన్ని మీరు రేపు రైతు సమావేశాల్లో కూలక్షంగా చర్చించి పంట వేసినటువంటి రైతుకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.